ఒక భక్తుడు ఈ మాట అంటాడు, మొదట్లో ఆత్మీయత, మొదట్లో భక్తి, మొదట్లో కన్నీటి ప్రార్థన, మొదట్లో రక్షణ కలిగినట్టు వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడంట. అర్థం కాలేదా? మళ్ళా చెప్తున్నా, నువ్వు నిజమైన ప్రార్థనాపరుడివి, ఆత్మీయుడివి, భక్తిపరుడివి ఒకప్పుడు, ఒక సంవత్సరం కిందటో, 3 ఏళ్ల కిందటో, 4 ఏళ్ల కింద కాలం బారిన తర్వాత పడిపోయావు అనుకో, అయినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడంట. వదిలిపెట్టుకోకుండా వెంటాడతాడంట. ఎలా వెంటాడతాడు తెలుసా? యోనాను వెంటాడాడు. అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు ఒక దైవజనుడు. ఏమంటాడంటే, చపలచిత్తుడైనటువంటి యోనా యెహోవా ఆత్మ నుంచి దూరంగా పారిపోతున్నప్పుడు దేవుని ఆత్మ యోనాను వెంటాడెను అని అన్నాడు. ఈ మాట చదివినప్పుడు నా డైరీలో రాసుకున్నా. మళ్ళీ చెప్తున్నా, చంచలాత్ముడై, చపలచిత్తుడై అంటే చంచలాత్మ అయ్యే భయము, ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని టెన్షన్లో పరుగులు తీస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, లోకంలో, సమాజంలో, కష్టాల్లో, బాధల్లో ఎటు వెళ్ళాలో తెలియక పరుగులు తీస్తున్నప్పుడు దేవుని ఆత్మ యోనాను వెంటాడెను అనే మాట అద్భుతమైన మాట. మన జీవితంలో కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో కృంగిపోతున్నప్పుడు, నీరు గారిపోతున్నప్పుడు, నా వల్ల కాదన్న సమయంలో కూడా దేవుని ఆత్మ వెంటాడుతుంది అన్నది ముమ్మాటి వాస్తవం. మీకు గుర్తుందా? ఆసా 40 ఏళ్ళు ఆత్మీయత కొనసాగిస్తే పడిపోతున్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, ప్రవక్తను పంపించాడు. ఎందుకు పడిపోతున్నావు ఆసా? ఒకప్పుడు నీ వైరాగ్యం ఎలాంటిది, ఒకప్పుడు నువ్వు ఎలాంటి భక్తిపరుడు తెలుసా? ఎందుకు ఇలాంటి తప్పు చేస్తున్నావు? యెరోబాము తప్పు నేబాతు కుమారుడైన యెరోబాము దూడలు పెట్టి పాపం చేస్తున్నప్పుడు ప్రవక్తను పంపించాడు. యెరోబాము 2 దూడలు పెట్టి పాపం చేస్తున్నావు, ఎందుకురా చేస్తావు? దేవుడు హెచ్చరించాడా? హెచ్చరించాడు. పేతురు దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎన్నికెళ్ళిపోతున్నప్పుడు, దూరం అయిపోతున్నప్పుడు పేతురును తిరిగి పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు పేతురు మళ్ళా చేపలు పడ్డానికి వెళ్ళిపోతావు అని పిలిచాడా? పిలిచాడా లేదా? పిలిచాడు. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయ యాత్రలో, ఈ సంఘ పరిచయలో ఎన్నోసార్లు నిరాశ గుండా, నిస్పృహ గుండా, కన్నీటి గుండా, ఒంటరితనం గుండా వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ నన్ను వెంటాడింది. పడిపోకురా, జాడిపోకురా, తిరిగి వెనక్కి వెళ్ళిపోవద్దురా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రావచ్చు, అన్న ఎలా వెంటాడతాడన్న? దేవుడు ఎలా వెంటాడతాడు? ఎలా వెంటాడతాడు? పరిస్థితుల ద్వారా. ఎస్, కరెక్ట్. పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా, సమాజం ద్వారా వెంటాడతాడు. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడా? పారిపోతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? సముద్రంలో తుఫాను రప్పించాడు, అలజడి రప్పించాడు, భయోందాలు రప్పించాడు. అయినా యోనా ఏం చేస్తున్నాడు? కింద నిద్రపోతున్నాడు, నిద్రావస్థలో ఉన్నాడు. అప్పుడు ప్రజలు పంపించాడు. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన దేవుడు. నీ చుట్టూ పరిస్థితులు పంపించినప్పుడు, కష్టాలు, కన్నీరు, బాధ పంపించినప్పుడు, అయినా సరే దున్నపోతు మీద వర్షం పడినప్పుడు సామెత ఉంటుంది. దున్నపోతు మీద వర్షం పడితే ఏమవుతుంది? దున్నపోతు మీద వర్షం పడితే చెల్లిస్తుందా? చెల్లించదు. అలా కొంతమందికి ఎన్ని కష్టాలు రానిలే, ఎన్ని ఇబ్బందులు రానిలే, చెల్లించినట్టు కూడా ఉండరు. మొన్న ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన మా తమ్ముడికి కానిచ్చాడంట. ఏమన్నా మందిరానికి రాలేదు, ఏమన్నా ఇట్లా మోసం చేశావు ప్రజలు, సంఘాలని, ప్రజలను, విశ్వాసులను అందరినీ మోసం చేసి ఇట్లా చేస్తున్నావు అంటే ఏం మాట్లాడలేదంట, ఇట్టున్నాడంట. అర్థమవుతుందా? నాకు ఇంటికి వచ్చి చెప్తాడు, నాకు అనిపించింది, అరే 10 మంది మనల్ని తిడుతుంటా. ఒకసారి మా నాన్నకు టౌన్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉంటారు, అయ్యా మీ సంఘానికి వస్తాడంటే పలానా ఆయన ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. ఇంకొంతమంది ఫోన్ చేసి పలానా వ్యక్తి 7 లక్షల డబ్బులు తీసుకున్నాడంట, వాళ్ళ కూతురికి పెళ్లి చేయాల్సి ఉంటే పెళ్లికి దాచుకున్న డబ్బులు ఎంత? 7 లక్షలు. ఆ 7 లక్షల డబ్బు ఇచ్చారంట. ఎవరికి? అది వ్యక్తికి. ఇచ్చిన తర్వాత ఏదో వడ్డీ వస్తుందని ఆశపడతారు కదా, వడ్డీ వస్తుంది ఇంట్లో పెట్టుకొని 7 లక్షలు ఏం చేసుకుంటామని డబ్బు ఇస్తే, పైగా దేవుడిని నమ్ముకున్నాడు, పైగా పేరు మాత్రం అద్భుతమైన పేరు అన్నట్టుగా ఇచ్చింటే ఈరోజు ఆయన కాండ్రలేదండి. 7 లక్షల డబ్బు పోయింది, నా కూతురు పెళ్ళి. రోడ్డు మీద కానిస్తే నరుకుతామంటే అన్నారు. ఏం సార్ అంట? రూపాయి 2 రూపాయలు కదండి, 7 లక్షలు. ఎన్నేళ్ళు పడుతుంది చెప్పండి? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి 7 లక్షలు సంపాదించి ఎంత టైం పడుతుందండి? ఎంత కడుపు మార్చుకొని రూపాయి దాచుకుంటే వాళ్ళంతా గోడును ఏడుస్తా అంటే నీకు చలనం అనిపించాలనిపించదా? ఇప్పుడు ఒక వ్యక్తి మనం తిడుతున్నాడు అనుకో, మీరు ఇంటోడో పొరుగింటోడో దుమ్మెత్తి పోసి బూతులు మాట్లాడి తిడుతున్నాడు అనుకో, మీకేమనిపిస్తుంది? ఎసదా అబ్బాయి ఏమనిపిస్తుందో, దున్నపోతు మీద శరణం అన్నట్టు అంటారా, దున్నపోతు మీద వర్షం అన్నట్లే. నేను ఎందుకు విషయం చెప్తానంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మన చుట్టుపక్కల పరిస్థితులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బాధ, శ్రమ వచ్చినప్పుడు స్పర్శిస్తాడు, దర్శిస్తాడు. అరే నువ్వు తప్పుడు మార్గం వెళ్తున్నావు, తిరుగు నా వైపుకు, నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు, సరైన మార్గంలో లేవు. యోనా ఎక్కడికి వెళ్ళాలి?
నినేవేకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇటు వెళ్తున్నాడు. వెళ్తుందా పడవా? వెళ్ళట్లా. శ్రమలు, తుఫాను అనే బాధ వచ్చినాయి. అదే ఈ రూట్లో వెళ్ళింటే బాగుండేది కదా. ఈ రూట్లో వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయతలో కష్టాలు గుండా, శ్రమలు గుండా, బాధ గుండా, కన్నీటి గుండా దేవుడు కొన్ని సందర్భాలు నడిపిస్తున్నాడంటే సరైన మార్గంలోనికి తిరగమని, సరి చేసుకోమని. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో దేవుడు కష్టాలు, శ్రమలు, బాధ అనిపించినా ఎందుకో తెలియదు, కొంతమంది ఆత్మీయులు గ్రహించరు. అయినా మోకాలేసి ప్రార్థన చేయరు. అన్ని కష్టాలు వచ్చినా మాకు చెప్తా ఉంటారు ఫోన్ చేసి, నా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మరి అన్ని కష్టాలు నువ్వు ప్రార్థన చేయాలిగా, ఉపవాసం అంటే కన్నీరు కాచి ప్రార్థన చేయాలిగా. చేయాలా వద్దా? మరి చేయరే, రారే మందిరానికి.